अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 24 सफरुल मुज़फ़्फ़र है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन मसूद रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह ताला उस शख्स को खुश व खुर्रम रखे जो मेरी हदीस सुनकर याद कर ले और दूसरों को मिन व अन सुना दे। और अब सुर्खियाँ। मुख्तलिफ रियासतों में PFI के ठिकानों पर NIA के धावे, 100 से ज्यादा कायदीन और कारकुनों की गिरफ्तारी। हैदराबाद में क्रिकेट शायकीन पर लाठीचार्ज के बाद भगदड़ मची, कई अफराद हुए जख्मी। वासर कांग्रेस पार्टी के सदर की मियाद 5 साल की है, सज्जला रामकृष्ण रेड्डी ने की वजाहत। उत्तर प्रदेश में वक्फ सर्वे की अखिलेश यादव ने की मुखालिफत। असद अवैसी ने कहा, योगी हुकूमत मुसलमानों को नुकसान पहुंचा रही है। और अब तफसील। हैदराबाद में हिंदुस्तान और ऑस्ट्रेलिया क्रिकेट मैच की टिकटों की खरीदारी के दौरान लाठीचार्ज और भगदड़ में कई अफराद जख्मी हो गए। भगदड़ में रौंदे जाने वाले अफराद को अस्पताल मुंतकिल किया गया। पुलिस के लाठीचार्ज की वजह से कई अफराद जख्मी हो गए। भगदड़ और लाठीचार्ज में कई अफराद जख्मी हुए हैं, जिन्हें अस्पताल मुंतकिल किया गया है। जिमखाना ग्राउंड में टिकट की फरोख्त को लेकर काफ़ी बदनज़मी और अफरा तफरी देखी गई। सिकंदराबाद के जिमखाना ग्राउंड पर टिकटों की फरोख्त का इंतजाम किया गया था, जहां शायकीन का हुजूम उमड़ कर आया है। भगदड़ और लाठीचार्ज के बाद हालात काबू में आने के बाद टिकट जारी किए गए। క్రిటికల్ ఉంది సార్. మా పాప ఐసీయూలో ఇప్పుడు స్కానింగ్ అంతా తీస్తే రిప్స్లో చెస్ట్లో అంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది అంటున్నారు సార్. రిప్స్లో అంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది పాపకి. నా పాపకి 10 మినిట్స్ 19 ఇయర్స్ మా పాప మేడం. 19 ఇయర్స్ కోహ్లీ పిచ్చి ఆమెకి. మీరు వెళ్ళారంటే మీ పాపతో పాటు మీరు అక్కడ ఉన్నారు. ఏం జరిగింది అసలు ఆ టైంలో? ఒక్కసారి గేట్ తెరిస్తే అందరు మీద పడినారు సార్. ముందు ఉన్న వాళ్ళు పడిపోయినారు, ఇంకా ఉన్న వాళ్ళు ఆ పాల్ పైన అంతా పడిపోయినారు సార్. మా పాప పైన 500 మంది పడి ఉన్నారు సార్. మా పాప 10 మినిట్స్ వాళ్ళ కింద ఉండే సార్. మా పాపకి గుంజి గుంజి తీస్తే అంతా బ్లూ 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 అయిపోయింది సార్. ఎక్కడ నుండమ్మా మీరు? తిల్మల్గిరి సార్. తిల్మల్గిరి 5 o'clock సార్. మార్నింగ్ 5 o'clock వచ్చినాం సార్. మీ పాప దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పాప కండిషన్ ఎట్లా ఉండే? నా పాపని కనబడతలే మేడం. నేను ఏడ్చినా నా పాప సార్ హెల్ప్ చేయండి. నా పాప నాకు కనబడతలే సార్. నా పాప నాకు కనబడతలే. అన్న నైట్ 1ంటికి వచ్చామన్న. పడ్డాంచెరు నుంచి 1ంటికి వచ్చా. నైట్ ఇక్కడే క్యూలోనే ఉన్నాం. ఉండి ఇంతవరకు అన్నం తినలే, టీ కూడా లేదన్న. ఇప్పటికే బయటకు వచ్చా. లోపలికి వెళ్తే టికెట్ ఇస్తున్నాం అని ఆపుతున్నారని చెప్పి 10 నిమిషాలు చాలా లేట్ ప్రాసెస్ తీసుకుంటున్నారు. పోలీసు వాళ్ళకైతే 4 ఇస్తున్నారు స్లిప్ అనేదని. మాకైతే ఇంత లేట్ చేయడం అంటే ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. చాలా ఉన్నాయి కానీ ఉన్నాయి లేవని చెప్తున్నారు. ఆటోమేటిక్గా ఆన్లైన్ అని చెప్పేస్తున్నారు. మాకైతే మరి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇప్పుడు వర్షం ఆఫ్లైన్ అమ్మకాలు జరుపుతామని ఇక్కడ పిలిచారు, మరి ఆన్లైన్ ఎందుకన్నారు? అంటే మొన్న చేపించారు కదా, దానికి కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సిటీ అవుటర్ వెల్లిమెల్ల నుంచి 1:30కి బయలుదేరాము. 2:30 కల్లా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి క్యూలో నుంచి ఉన్నాము. వచ్చేసరికి ఆల్రెడీ 100 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళాము. 2500 టికెట్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు లేవంటూ 1250 టికెట్స్ ఇచ్చారు. అడిగాం, ఉన్నాయి కానీ వాళ్ళు ఇవ్వట్లే లోపల. I'm waiting since 8:50 in the morning. 8:50 in the morning. Where, inside or outside? Outside only. Girls line. We are all pretty excited for this match actually, because it's happening after many years and it's an international match. So everyone wants to watch it. India versus Australia. Everyone, it's a dream for everyone, to be there and watch this live experience. That's all. भगदड़ और पुलिस लाठीचार्ज के बाद एडिशनल कमिश्नर पुलिस चौहान सूरत हाल का जायजा लेने जिमखाना ग्राउंड पहुंचे। चौहान ने कहा कि टिकटों की फरोख्त के लिए मौसर इंतजाम नहीं किए गए थे। దయచేసి నమ్మండి, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడినాము. ఇప్పుడు కొంత మిస్మేనేజ్మెంట్ స్పష్టంగా కనపడుతుంది. వాటర్ కూడా లేదు. వాటర్ మనం అరేంజ్ చేస్తున్నాము.
మిస్మేనేజ్మెంట్ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. ఎంతమంది క్రౌడ్ వస్తారంటే జనరల్గా అట్లీస్ట్ 7-8 కౌంటర్స్ పెట్టాలి. ఫాస్ట్ డిస్పోజల్ ఉండాలి. టికెట్ ఈవెన్ దీస్ డేస్ యూ కెన్ గెట్ ఏ ప్లేన్ టికెట్ ఇన్ 5 minutes. ఆ టికెట్ ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు? भगदड़ में बेहोश होने वाली खातून हैदराबाद क्रिकेट एसोसिएशन की मुलाजिमा हैं, जिसकी शिनाख्त रंजिता के तौर पर की गई है। ఆమె మాట్లాడుతుంది డ్యూటీ చేస్తుంది. ఆమెకు దెబ్బ తగిలిందంటే ఇప్పుడు సెల్లో చూస్తే మేము గుర్తుపట్టి ఊరికొచ్చినాం అంతే. ఆడ ఏమైంది ఏం కథ మా కొట్లాటలు అయిపోయి మా డ్యూటీ లోపల ఉన్నాం ఆఫీసులో. అట్లా ఇప్పుడు ఆమె గాయపడ్డటువంటి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది మీ దగ్గర? జాడు కొడుతుంది. రంజిత ఎక్కడి నుంచి వస్తుంది ఆమె? బోడబండకిలు వస్తుంది. బోడబండకిలు ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తుంది? 15 ఏళ్ళ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి జింకానా గ్రౌండ్లోనే పనిచేస్తుంది ఆమె రంజిత. ఆమె అట్లా జుంకాన గ్రౌండ్లో చేస్తుంది. అసలు ఈ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ జింకానా గ్రౌండ్లో? గడబడు తిక్కెట్లేదు. గడబడు దిక్కెళ్ళి లొల్లి పబ్లిక్ ఆపలేకపోయారు పోలీసులు కూడా. అట్లా అయిపోయింది. అది సంగతి. అంటే మరి పోలీసులు లైన్ టికెట్లు ఇచ్చేటప్పుడు ముందస్తుగా జాగ్రత్త చర్యలు ఉండాలి. చాలా లైన్లతోనే ఉన్నారు. పబ్లిక్ కొంతమందిని విడిచిపెడుతున్నారు. जिमखाना ग्राउंड की ताज़ा तस्वीरें देखते हैं, जहां पर क्रिकेट शायकीन को वापस भेजा जा रहा है। यहां पर अब टिकट्स खत्म हो चुके हैं। आप देख सकते हैं क्रिकेट शायकीन वापस जा रहे हैं। टिकट्स न मिलने की सूरत में जिमखाना ग्राउंड से उन्हें वापस भेजा जा रहा है। जिमखाना ग्राउंड से ताज़ा तस्वीरें हमारे पास आ रही हैं। क्रिकेट के शायकीन को वापस भेजा जा रहा है जिमखाना ग्राउंड से, जहां पर टिकट्स अवेलेबल अब नहीं हैं। टिकट्स पूरे हो चुके हैं, जहां से क्रिकेट शायकीन अब मायूसी के आलम में लौट रहे हैं। जिमखाना ग्राउंड से हमें ताज़ा ब्रेकिंग मिल रही है। वहां पर इस वक्त शायकीन को भेजा जा रहा है। जिमखाना ग्राउंड में टिकटों की फरोख्त के दौरान होने वाली भगदड़ के बाद हैदराबाद क्रिकेट एसोसिएशन पर तनकीदें हो रही हैं। इसी दौरान हैदराबाद क्रिकेट एसोसिएशन के सदर मोहम्मद अजहरुद्दीन ने वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ से मुलाकात की। दोनों ने जिमखाना में होने वाले वाक़े पर तबादिले ख्याल किया। भगदड़ कैसे हुई और इंतजामात को लेकर तबादिले ख्याल किया जा रहा है। చిన్న టెంపరేచర్ చేసి మీకు చిన్న ప్రాబ్లం ఉందంటే దాన్ని పెట్టండి. ఇమీడియట్గా బయట పవర్ పోయింది, బయట డ్రైనేజ్ బ్లాక్ అయింది, కోఆర్డినేట్ చేసుకో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఎస్సీఏ వాళ్ళని కూడా పిలిచాం కనుక టికెట్ల వ్యవహారంలో కూడా పారదర్శకంగా ఉండాలి. ఈరోజు ఎన్ని టికెట్లు ఇష్యూ అయినాయి, మరి మిగిలిపోయిన టికెట్ రేపు ఎప్పుడు ఇస్తారు, దాని మీద కూడా క్లారిటీ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా మున్సిపాలిటీ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు ఏర్పాట్లు వాళ్ళు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్ల వ్యవహారం అనేది ఒక వివాదాస్పదంగా అయింది కనుక అది మన హెచ్సిఏ చేస్తున్నటువంటి నిర్వాహకం కనుక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించాలి. టికెట్లు అమ్మడం చేయడం అది కొంత పారదర్శకం కూడా కనిపించలేదు. అక్కడ మీడియాలకు వార్త వస్తుంది కనుక దాని మీద వివరణ తీసుకొని గ్యారంటీగా అటువంటి విచారణ జరిపిస్తాం. అటువంటి ఎవరైనా చేస్తే కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. ఎవరు వదిలిపెట్టాం. అదే ఇప్పుడు హెచ్సిఏ ఇప్పుడు ప్రైవేటు పోలీస్ గేమ్స్ సంబంధం ఉంటుంది. హెచ్సిఏ ప్రైవేటు కార్యక్రమం, హెచ్సిఏ ఆధ్వర్యంలో నిర్మించే కార్యక్రమం వాళ్ళు చూసుకోవాలి. అడ్వాన్స్గా టికెట్లు అనేది ఇచ్చుకుంటూ పోవాలి. దగ్గర వచ్చేవరకే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు సొంతంగానే వాళ్ళ వ్యవహారం నడిపేది. అడ్వాన్స్ చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంది, సరైనటువంటి బందోబస్తు ఇస్తుంది.
साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। नेशनल इन्वेस्टिगेशन एजेंसी और ईडी ने आज सुबह मुल्क की मुख्तलिफ रियासतों में पॉपुलर फ्रंट ऑफ इंडिया के दफातर पर धावे किए हैं। 10 रियासतों में PFI के धावों के दौरान तंजीम के दर्जनों लीडरों और कारकुनों को गिरफ्तार किया गया। NIA ने PFI के खिलाफ जिन रियासतों में धावे किए हैं इनमें उत्तर प्रदेश, केरला, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटका और तमिलनाडु शामिल हैं। तहकीकाती एजेंसियों ने PFI के 100 से ज्यादा लीडरों और कारकुनों को गिरफ्तार करने का ऐलान किया है। NIA ने PFI पर दहशतगर्दी के लिए माली की फराहमी और ट्रेनिंग कैंप कायम करने और बुनियाद परस्ती की तालीम देने के इल्जाम लगाए हैं। PFI ने NIA की कार्रवाई के खिलाफ तमिलनाडु और बेंगलुरु में एहतजाज किया। NIA ने हैदराबाद चंद्रायनगुट्टा में वाक़ पॉपुलर फ्रंट ऑफ इंडिया के दफ्तर को मोहरबंद कर दिया है। दफ्तर को मोहरबंद करने के बाद NIA ने एक नोटिस चिस्पा कर दी है जिसमें NIA की अदालत या NIA के दफ्तर से राब्ता करने की इत्तला दी गई है। NIA और ED, CBI जो प्रेशर में आके जो भी उनके खिलाफ खड़ के आवाज़ उठा रहा है, जो भी उनके खिलाफ खड़ के क्वेश्चन अपोजिशन का जो काम जो ज़मीनी तौर पे कर रहा है उसको टारगेट करके उसको एक पनिशमेंट के तौर पर और सामने लेके जाके एक पनिशमेंट देने के माहिती में और एक जैसे बोलते हैं कि प्रोसेस इज द पनिशमेंट, तो सिंपली टारगेटेड और सिंपली विच हंट करके उनके ऊपर हर घर में हर एक कार्यकर्ता के अंदर लीडर के अंदर उसके ऊपर एक रेड किया जा रहा है। आज मेन मुद्दा जो हिंदुस्तान का है, जहां हमारा कॉन्स्टिट्यूशन एक बहुत बड़ा एक खतरे में है। अगर आप देखेंगे तो हर दिन हमारे कॉन्स्टिट्यूशन को तोड़ा और मोड़ा जा रहा है, लेकिन इसके खिलाफ कोई भी आवाज़ नहीं उठा रहा है। जैसे ही पॉपुलर फ्रंट ऑफ इंडिया इसके ऊपर आवाज़ उठाना शुरू करी और बहुत सारे लोगों तक इसके बारे में अवेयरनेस क्रिएट करी, तो इन लोगों को लगा कि ये एक अपोजिशन बनने जा रहे हैं और इनको टारगेटेड करके इनको ख़त्म करने की एक साजिश RSS और ये BJP गवर्नमेंट की तरफ से हो रही है। वज़ीर आला जगन मोहन रेड्डी को वायएसआर कांग्रेस पार्टी का 5 साल की मियाद के लिए सदर मुंतखब किया गया। पार्टी प्लीनरी में मुस्तकिल सदर मुंतखब करने की कोई करारदाद मंजूर नहीं की गई। ये वजाहत पार्टी के जनरल सेक्रेटरी सज्जला रामकृष्ण रेड्डी ने की। ఆయన తిరస్కరించారు ఈ పర్టికులర్ ఇష్యూలో వచ్చేసరికి ఎవరైతే బెనిఫిషరీనో ఎవరో ఆయన ఎప్పుడైతే తీసుకొని అన్నారో ఇట్ లాస్ట్ ఇట్స్ వ్యాలిడిటీ, దానికి ఏమి ఇది లేదు కాబట్టి అది మినిట్స్లో కూడా ఎక్కదు, తీర్మానం కూడా లేనట్టే. అది మా విష్, కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ మా విష్. మేము ఇప్పుడు అనుకున్నది తమిళనాడులో అక్కడ ఉందని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పినందువల్ల ప్రతిసారి ఎందుకు మాకు పార్టీ పెట్టింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనది ప్రతిసారి ఏదో ఎన్నికని పెట్టడం ఎందుకు అనేది దీని ఉద్దేశంతో మేము ప్రతిపాదించింది దాని మీద. లేదు అట్లా వద్దు, మామూలు ఆ ప్రాసెస్ జరపండి, ఇది బాగుండదని ఆయన అన్నందువల్ల తర్వాత దాన్ని తీసేసాం. సో ఇట్ ఇస్ ఆల్ ఏదో పాసింగ్ క్లౌడ్ లాగా మధ్యలో వచ్చేసి అది పక్కకు పోయిందని భావించాలి. అదే రిప్లై వీళ్ళకు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తారు. అది పోయింది, అది పోతేనే దాని మీద వాళ్ళు రిప్లై రాసి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, దీంట్లో కాంట్రడిక్టరీగా రిపోర్ట్స్ కనపడుతున్నాయి కాబట్టి దీని మీద మీరేమంటారో కేటగారికల్గా చెప్పండి అని ఈసీ అడిగింది. కేటగారికల్గా చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది, మేము ఎండార్స్ చేసినట్టు ఉంటుంది, అది రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి మేము ఈ కాన్స్టిట్యూషనల్గా కానీ యాంటీ డెమోక్రటిక్ అవుతుంది కాబట్టి అలాంటి చర్య. కాబట్టి కేటగారికల్గా మేము చెప్పాలి, మీరు కేటగారికల్గా చెప్పండి అని అంటున్నారు. ఆ కేటగారికల్గా చెప్పే క్రమంలో ఇప్పుడు నేను చెప్తున్నది కూడా దాని కిందనే తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో అసలు వాట్ ఎవర్ ఆ రోజు జరిగిన ఇది మేము పార్టీ కార్యకర్తలుగా మా ఇంటెన్షన్, బట్ దట్ డిడెంట్ మెటీరియలైజ్ బికాజ్ అది మినిట్స్లో ఎక్కలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇట్లా చేసామని మేము పంపను లేదు. పంపితే అది ఎలాబొరేట్ ఇంత లెటర్ ఉండేది కదా, అక్కడ నుంచి కూడా మామూలు క్యాజువల్గా వాళ్ళు ఏదో మాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, అది చెల్లదు అనేవాళ్ళు. అట్లా పంపలేదు, మేము పంపింది 5 years కనే పంపించాము చేసిన. वज़ीर आला जगन मोहन रेड्डी ने कड़पा की एक मुस्लिम लड़की के जिगर की पेवंदकारी के लिए 17.5 लाख की माली मदद की। चीफ मिनिस्टर रिलीफ फंड से कड़पा की सैयदा शबाना को जिगर की पेवंदकारी के लिए जारी किए गए हैं। सैयदा शबाना और उनके अफराद खानदान की माली मदद करने पर वज़ीर आला जगन और नायब वज़ीर आला अमजद बाशा का शुक्रिया अदा किया है।
बच्ची को बीमार हो गई, रिवर ट्रांसलेशन ऑपरेशन का आ गया, इसे हॉस्पिटल गए तो ग्लोबल हॉस्पिटल को 17.5 लाख होता खर्चा और बोली बिल्कुल गरीब आदमी हैं, इनके पास पैसा नहीं है। इसके वास्ते अमजद बादशाह सर के पास आए। सर की बहुत बड़ी मेहरबानी है कि पूरा अमाउंट जो है सैंक्शन करा को दिए सीएम साहब के पास। अमजद बादशाह सर का बहुत बहुत शुक्रिया अदा करता हूँ और उनके लिए जो है ज़िंदगी भर याद करेंगे। లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వారు ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారం 17.5 లక్ష 17.5 lakhs నేను మొదటిగా ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దాని తర్వాత మన ప్రియతమ నేత మన సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి నేను కోటి ధన్యవాదాలు మన కడప నగరం నుంచి నేను తెలియజేసుకుంటూ वज़ीर आला जगन ने कुप्पम की तरक्की के लिए अमली काम किए हैं और वो मजीद काम करने का मंसूबा रखते हैं। वज़ीर आला जगन ने कोरोना वायरस के बावजूद कुप्पम को म्युनिसिपल का दर्जा दिया, 60 करोड़ की रकमी मंजूरी दी है। इन ख्यालात का एमएलसी भरत ने इजहार किया है। उन्होंने कहा कि वज़ीर आला जगन कुप्पम की तरक्की के लिए बड़े मंसूबे का ऐलान करेंगे। भरत ने चंद्रबाबू नायडू की जानिब से वज़ीर आला जगन पर किए जाने वाली तनकीदों की मजम्मत की। చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. నిన్న చిత్తూరుకి ఆయన ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి విచ్చేసిన సందర్భంగా అనవసరంగా అయినటువంటి అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సీఎం గారి మీద కూడా 2-3 విషయాల్లో ఆయన తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం జరిగింది. కుప్పంకి సంబంధించి ఆయన 3 సంవత్సరాల్లో ఏం చేశాడు అని ఈయన అడుగుతున్నారు. నేను చెప్తాను 3 సంవత్సరాల్లో ఏం చేసినాడు. 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అంటే మీరు పెట్టలేని ఆక్సిజన్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు. 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అంటే 2 సంవత్సరాలు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి ప్రతి ఇంటికి కూడా రేషన్ 1000 రూపాయలు డబ్బులు తీసుకుపోయి మా ప్రభుత్వం మా వాలంటీర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కరోనా అయిపోయిన 1 సంవత్సరంలో ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం ఏంటంటే కుప్పానికి ఆర్డీఓ సబ్ డివిజన్ ఇవ్వడం, కుప్పంని మున్సిపాలిటీగా కన్వర్ట్ చేయడం, కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలను ఇచ్చి కుప్పం అభివృద్ధి చేయండి అని చెప్పడం. రేపు उत्तर प्रदेश में दीनी मदरसों का सर्वे जारी है। उत्तर प्रदेश के चुडाली में मदरसे इस्लामिया इरफानुल उलूम का हुक्काम ने सर्वे किया। मदरसे के असातिज़ा, तलबा और मालिया के बारे में तफसीलात हासिल की गई। ये मदरसा दारुल उलूम दियोबंद के तहत चलता है। मदरसों के सर्वे करने के निर्देश शासन से प्राप्त हुए हैं। जो मदरसे मान्यता प्राप्त नहीं है तो सरकार इसके इंफ्रास्ट्रक्चर के बारे में कितने बच्चे पढ़ रहे हैं, कहाँ से इनको धनराशि, ये सब बिंदुओं पे सरकार जांच करा रही है और ये 5 अक्टूबर तक सारी जांचें भेजनी है शासन को, तब शासन इस पर आगे निर्णय लेगा। अभी आप किस मदरसे में क्या पाया? ये मदरसा इस्लामिया है यहाँ पंडित दीनदयाल नगर में। इसमें 35 बच्चे पढ़ते हुए पाए गए। काफ़ी कम संख्या है, इंफ्रास्ट्रक्चर भी उतना नहीं है इनके पास और व्यवहारिक, अभी हम लोगों बच्चों से बात की तो व्यवहारिक ज्ञान का भी अभाव है। तो इन सबको सुधारने की आवश्यकता है, जिस पे सरकार आगे निर्णय लेगी कैसे क्या करना है। किस संस्था से जुड़ा पाया गया जांच में? ये देवबंद से ही जुड़े लोग हैं। कुछ जानकारी मिल पाई कैसे ये मदरसा संचालित हो रहा, फंडिंग कहाँ से हो रही है? ये चंदे के आधार पर इनका मदरसा संचालित हो रहा है, जिसका विवरण इन्होंने दिया है। तो संतुष्ट हैं जांच? जी। मजलिस के सदर असदुद्दीन अवैसी ने उत्तर प्रदेश हुकूमत की जानिब से वक्फ जायदादों के सर्वे और वक्फ जायदादों को हासिल करने के इक़दाम पर तनकीद करते हुए कहा कि ये इक़दाम मुसलमानों को नुकसान पहुँचाने की कोशिश है। सबसे पहली बात तो ये है कि ये ऑर्डर इलीगल है, इसको यूपी सरकार फौरन विड्रॉ करना चाहिए। और क्यों इलीगल है? अगर वक्फ प्रॉपर्टी वहाँ पर इस्तेमाल हो रही है, वक्फ है, तो आप कैसा गवर्नमेंट ले सकती है उसको? गवर्नमेंट को चाहिए कि सेक्शन 83 ऑफ सेंट्रल वक्फ एक्ट पढ़े। आप कोर्ट को जाइए, वक्फ ट्रिब्यूनल को जाइए। नंबर 1, जब प्रॉपर्टी वक्फ हो चुकी है, सरकार लेना चाहती तो वक्फ ट्रिब्यूनल को जाइए आप। दूसरा, आप हाई कोर्ट को जाइए, 226 को इस्तेमाल करिए, सुप्रीम कोर्ट जाइए, 32 इस्तेमाल करिए।
कैसे आज आप ये ऑर्डर निकाल रहे हैं और कि स्टैच्यू ऑफ लिमिटेशन अप्लाई नहीं होता क्या इसके ऊपर? आप सर्वे करने का मकसद क्या है? वक्फ प्रॉपर्टीज को आप छीनना चाह रहे, ये आपका असल इंटेंशन है, तो इमीडिएटली आप इस ऑर्डर को विड्रॉ करना चाहिए यूपी सरकार को, योगी सरकार को। और आपका इंटेंशन ये है कि वक्फ प्रॉपर्टीज को छीन लिया जाए, आपको इख्तियार ही नहीं है ये करने का, ये गलत काम आप कर रहे हैं। स्टैच्यू ऑफ लिमिटेशन अप्लाई होता। और एक चीज देखिए आप, इसमें जो आप कह रहे हैं कि हम मालूम करेंगे, क्या मालूम करेंगे भाई? आप सिर्फ वक्फ प्रॉपर्टीज को क्यों मालूम कर रहे हैं? आप हिंदू एंडोमेंट बोर्ड के प्रॉपर्टी से उसका भी तो इंक्वायरी करिए ना, सर्वे करिए कि उसमें क्या हाल हो रहा है। आखिर रुकेगा कहां बात ये? समाजवादी पार्टी ने योगी हुकूमत की जानिब से उत्तर प्रदेश में वक्फ जायदादों और दीनी मदरसों के सर्वे की मजम्मत की। अखिलेश यादव ने आजम खान को भी निशाना बनाने की मजम्मत की। अखिलेश यादव ने कहा कि योगी हुकूमत आजम खान को फंसाने के लिए उनकी यूनिवर्सिटी में बम या AK-47 राइफल भी रख सकती है। सर्वे के खिलाफ हैं, सर्वे नहीं होना चाहिए और इस सरकार को केवल हिंदू मुस्लिम में उलझाना है। जो लोग दावा करते हैं $1 ट्रिलियन इकोनॉमी की, ये बताएं कि $1 ट्रिलियन की इकोनॉमी क्या मदरसों में सर्वे होने से हो जाएगी? जो लोग $1 ट्रिलियन इकोनॉमी की बात करते हैं, क्या मदरसों में सर्वे से $1 ट्रिलियन इकोनॉमी उत्तर प्रदेश की हो जाएगी? पूरा सवाल ये है कि मोहम्मद आजम खान साहब की यूनिवर्सिटी को फिर घेर लिया, न जाने कहां से मशीन लेकर के आ गए, जो कवाड़ मशीन है। नगर पालिका कहती है, नगर निगम कहती है कि उनकी मशीन नहीं है, उनका कागज़ नहीं है। अब पुलिस जानबूझ करके मोहम्मद आयशा को फंसाना चाहती है। और मुझे तो डर ये है कि एक छात्र नौजवान ने जब काला झंडा सरकार को दिखाया तो उस पर बम दिखा दिए। यहीं हमने आपने देखा कि एक विधायक चिल्लाता चला गया कि AK-47 हमारे पास रख दी। ऐसा हो सकता है कि पुलिस घेर करके न कहीं बम न रख दे, कहीं AK-47 न रख दे यूनिवर्सिटी में, उन्हें झूठा फंसाने के लिए। कांग्रेस की भारत जोड़ो यात्रा केरला में जारी है। राहुल गांधी ने कोची में यात्रा के दौरान आवाम से मुलाकात की। आवाम की कसीर तादाद राहुल गांधी से मुलाकात की। कांग्रेस की भारत जोड़ो यात्रा कन्याकुमारी से शुरू हुई, जो केरला के बाद ओडिशा पहुंचेगी। आखिर में सुर्खियां एक बार फिर। मुख्तलिफ रियासतों में PFI के ठिकानों पर NIA के धावे, 100 से ज्यादा कायदीन और कारकुनों की गिरफ्तारी। हैदराबाद में क्रिकेट शायकीन पर लाठीचार्ज के बाद भगदड़ मची, कई अफराद हुए जख्मी। वायएसआर कांग्रेस पार्टी के सदर की मियाद 5 साल की है, सज्जला रामकृष्ण रेड्डी ने की वजाहत। उत्तर प्रदेश में वक्फ सर्वे की अखिलेश यादव ने की मुखालिफत। असद अवैसी ने कहा, योगी हुकूमत मुसलमानों को नुकसान पहुंचा रही है। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।